కిమ్ జాంగ్ ఈ పేరు తెలియని వారుండరు. కిమ్ కాదు కిరాతకం అంటుంటారు ఆయన పేరు ఎత్తగానే. అర్థం లేని నిబంధనలు, జనాల ప్రాణాలు తీసే నియమాలు, ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆనందించే గుణాలు, ఇది నియంత కిమ్ అంటే. అలాంటి వ్యక్తి బాధపడతాడని, కన్నీళ్లు పెట్టుకుంటాడని ఎవరైనా ఊహిస్తారా? కానీ అదే జరిగింది. కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంటి సభ్యుల ముందో, ఒంటరిగానో కాదు, దేశం మొత్తం ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన ఏడ్చాడు, దేశాన్ని ఏడిపించాడు. ఈ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకో తెలుసా? పిల్లల్ని కనండి అని. దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెప్తూ కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొంతకాలంగా ఉత్తర కొరియాలో జనాల రేటు భారీగా పడిపోతుంది. దీంతో దేశ రాజధాని ప్యాంగాంగ్లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి కిమ్ హాజరయ్యాడు. దేశంలోని తల్లులంతా మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్తూ ఈ కార్యక్రమంలో కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన ప్రసంగం వినగానే సభలో మహిళలు కూడా ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ప్రసంగం మధ్యలో కిమ్ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా ఉత్తర కొరియా ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతుంది. కరోనా సమయం నుంచి కిమ్ తమ దేశ సరిహద్దులను మూసివేశాడు. ప్రపంచంతో చాలా వరకు సంబంధాలు కొనసాగించడం లేదు. దీంతో వ్యాపార వాణిజ్యాలు సాగక ఆర్థిక సంక్షోభం నెలకొంది. అక్కడ చాలా మంది తిండి, కనీస అవసరాలు తీరక పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి సమయంలో మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తల్లులకు కిమ్ సూచించడం హైలైట్ అవుతుంది.